హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా సొద్ద రొట్టెని ఎలా తినాలో చూపిస్తాను కదండి. ఇదైతే నేను మా గ్రాండ్ పేరెంట్స్ నుండి అయితే నేర్చుకున్నానండి. వాళ్ళు నాకు నేర్పించిన పద్ధతిని నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల, ఈ రొట్టెని ఇలా విరుచుకొని కర్రీ వేసుకొని తినటం వల్ల మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. నిజమండి, చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి నా మాట విని ఎప్పుడైనా సొద్ద రొట్టె చేసుకున్నప్పుడు ఏ కర్రీలో అయినా, చికెన్లో కానీ, మటన్లో కానీ, ఎండు తునకల్లో కానీ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను సొద్ద రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పీసెస్ లాగా తుంచేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. అలా చేసిన దాంట్లో మనకు కావాల్సినంత కర్రీ అయితే వేసుకొని బాగా కలపండి. మనం కలిపే దాంట్లోనే టేస్ట్ అయితే వస్తుందండి. ఈ సొద్ద రొట్టె మనం చేసిన దాన్ని బట్టి, మనం కలిపేదాన్ని బట్టి ఈ సొద్ద రొట్టె రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుంది. ఇట్లా కలుపుకోవాలండి, బాగా కలపాలి. ఇట్లా మనం కలుపుతూ కర్రీ వేస్తూ కలుపుతూ ఉండటం వల్ల ఆ సొద్ద రొట్టె ఏదైతే ఉందో కొంచెం మెత్తబడి ఆ ముక్కలకి ఆ గ్రేవీ పట్టి, ఆ కర్రీ పట్టి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఆ గ్రేవీలో ఆ సొద్ద రొట్టె నాని సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఆ మాటనైతే నమ్మండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. ఈ కర్రీని చాలా బాగుంటుంది, అంత బాగుంటుందండి. ఇదిగోండి, ప్రతి ముక్క కర్రీలో కలిసిపోయేటట్టు చక్కగా కలపండి. చూసారు కదా, ఇదిగోండి ఎంత బాగా కలిపానో. ఇట్లా అండి, నిజమని నేను కలిపిన ఈ సొద్ద రొట్టెకైతే చాలామంది ఫ్యాన్సే ఉన్నారు మా ఇంట్లో. అందరు పెట్టించుకుంటారండి నేను కలిపినప్పుడు. నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుందండి, నా నోరు ఊరిపోతుంది, అంత బాగా ఉంది, సూపర్గా ఉందండి. ఇట్లా కలుపుకొని తింటే 4-5 రొట్టెలన్నీ తినేస్తారని అంత టేస్ట్ ఉంటుంది. కడుపు నిండా తింటారనమాట. ఇలా ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేము కూడా ఇలానే తింటాము, మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇలానే తింటారు, మాకు ఇలానే నేర్పించారు అన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో మీ వరకు చేరితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు ఎక్కడి నుండి చేస్తున్నారో, మీరు ఎక్కడి నుండి ఈ కమెంట్ పెట్టారో మీ ఊరు పేరు కూడా చెప్పండి. ఇది ఎంతమందికి తెలుసో చూద్దామండి. నేనైతే ఇలానే తింటానండి, మా ఇంట్లో అందరు ఇలానే తింటారు. చాలా 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 రుచిగా ఉంటుందండి. అందులో మిల్లెట్స్ కదండి, చాలా హెల్తీ కూడా. మీ పిల్లలకు కూడా ఇలా మిల్లెట్స్తో అలవాటు చేయండి. సొద్ద రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె, రాగి సంగటి, ఇవి చాలా హెల్త్కి మంచిదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇట్లా కలుపుకొని టేస్ట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఒట్టి తునకల కూర పెట్టాను కదండి, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చాయండి. ఇంకా మంచిగా ఆదరించండి మన ఛానల్ని, వన్ గోల్ అరోమా. తప్పకుండా మీరు ఇది ట్రై చేస్తారని నేను నమ్ముతున్నానండి. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి. మీకు మరిన్ని నోటిఫికేషన్స్, మంచి మంచి కుకింగ్ వీడియోస్ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే మీరు టంగ్ అని కొట్టేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ అ లాట్. సబ్స్క్రైబ్.